మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. హాయ్, దేవుని కృపలో దేవుని మహా కృపను బట్టి ఉదయ కాలంలో ఈ ఉదయము దేవుని వాగ్దానం మన కొరకు. కాబట్టి మనందరము కలిసి ఈ ఉదయ కాలంలో ఈ తెల్లవారక మునిపే దేవాది దేవుని సన్నిధిలో చేరిన మనందరము ఈ ఉదయము లేచిన నీవు ఈ వాక్యం వింటున్నావని, ఈ వాగ్దానం పొందుకుంటున్నామని నమ్మి విశ్వసించి మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కాబట్టి గమనించాలి, ఈ ఉదయం దేవుని వాక్యం మన కోసం. కాబట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యాన్ని మనము చదువుకొని మనందరం ఆ చదవబడిన వాక్యపు జ్ఞానంలో మనందరము కూడా సంతోషించాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను. కాబట్టి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథంలో ఉన్న వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. కాబట్టి దయించి పరిశుద్ధ గ్రంథంలో ఉంది మీరందరూ కూడా ఆ పరిశుద్ధ గ్రంథాన్ని చూడాలని నేను ఇష్టపడతా ఉన్నాను. కాబట్టి చూడండి, నేను చదువుతుండగా కీర్తనల గ్రంథము 91వ కీర్తన 4వ వచనములో ఈ ఉదయకాలము పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. సరే, వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎవరైనా కావచ్చు, ఎక్కడున్నాయని ఉండొచ్చు, కానీ ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్న మాట, ఆయన రెక్కలతో నిన్ను కప్పును అంట. ఆయన రెక్కలతో నిన్ను కప్పుతాడట. అలాగే ఆయన రెక్కల క్రింద మనకి ఆశ్రయమట. మరి ఉదయాన్నే లేచిన నీవు దేవుని కృప ద్వారా ఆయన రెక్కల నీడలో ఉండడానికి ఇష్టపడుతున్నావా? ఆయన రెక్కల కింద చేరి ఆశ్రయాన్ని పొందుకోవాలని ఇష్టపడుతున్నావా? అయితే ఈ ఉదయ కాలంలో దేవుని మహాకృపను బట్టి మనమందరం వాక్యము జ్ఞానిస్తే ఆయన అంటున్నాడు కదండి, ఆయన రెక్కల కింద ఆశ్రయం ఉంది. కాబట్టి ఆయన మనల్ని ఏం చేస్తాడని చదువుకున్నాం కదా. ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడంట. ఏ విషయంలో? ఆపద వస్తున్న సమయంలో మనల్ని రెక్కలు అడ్డు పెడతాడు. శోధన వచ్చిన సమయంలో ఆయన రెక్కలతో మనల్ని కప్పుతాడు. బలహీనతలో మనం పడినప్పుడు ఆయన రెక్కలతో కప్పి మనలను ఆయన లేవనెత్తే శక్తి కలిగిన దేవుడని వాక్యములో మనం తెలుసుకుంటా ఉన్నాం. అయితే ఉదయం వాక్యమన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరం నేర్చుకోవాల్సినటువంటి మాట. మరి వాక్యములో దేవుడు ఏమన్నాడు నేను చూసినప్పుడు, ఆయన తన రెక్కలతో నిన్ను లేదా నన్ను మనల్ని కప్పుతాడట. ఇప్పుడు సపోజ్ మనము కోడి తన పిల్లలని మనం జ్ఞాపకం చేసుకోగలిగితే, ఏమండి, కోడి నుండి పిల్లలు దూరముగా వెళుతాయి. దూరముగా మేస్తున్నప్పుడు వాటికి భయంకరమైన జంతువు ఏదైనా కావచ్చు, అది గద్దైనా కావచ్చు, ఇక ఏదేదేమైనా వాటిని మించిన పెద్ద అలజడి అక్కడ రేగినప్పుడు అవన్నీ కూడా ఆ తల్లి యొక్క రెక్కల కిందకి పరిగెడతాయి. అవి పరిగెడుతున్నవి చూసి ఆ తల్లి కూడా రెక్కలు చాపుతుంది, రెక్కలు పైకి తీస్తుంది. ఎప్పుడైతే ఆ తల్లి ఆ రెక్కలు అంటుందో వెంటనే ఆ పిల్లలన్నీ రెక్కల కిందకి వెళ్తాయి. మరి ఇది దేవుని మహాకృపను బట్టి అవన్నీ అలా ఎందుకు ఆ రెక్కల కిందకి వెళ్ళాయని మనం చూసినప్పుడు అక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాలి. దావీదు భక్తుడు శ్రేష్టమైన మాట మరొకసారి అంటున్నాడు కదా, 57వ కీర్తన మొట్టమొదటి వచనంలో, నన్ను కరుణించుము దేవా, నన్ను కరుణింపుము, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. దేనికి? ఈ ఆపదలు తొలగిపో వరకు నీ రెక్కల నీడను నేను శరణుజొచ్చి ఉన్నాను. చూశారు కదా, వాక్యం విన్నావు కదా ప్రియమైన దేవుని బిడ్డ. ఏమండి, ఈ ఆపదలు లేదా కష్టాలు లేదా ఇబ్బందులు విరుకులు ఎన్నో ఉంటాయి. మన నిద్రలేసిన మొదలుకొని ఎన్నో వ్యతిరేకతల్లో బాధల్లో మనం కృంగిపోతూ ఉంటాం. అయితే దావీదు భక్తుడు అన్నాడు, నేను నీ శరణుజొచ్చి ఉన్నానయ్యా. ఈ ఆపద తొలగిపోయే వరకు ఎక్కడ ఉంటాడంట? ఆయన రెక్కల నీడలో ఉంటాడట. మరి నువ్వు నేను కూడా మరి ఆయన రెక్కల కిందకి చేరగలిగితే
ఆయన రెక్కల కింద మనం ఉండగలిగితే దేవాది దేవుడు ఇది అతని యొక్క మహాకృపను బట్టి మనందరితో ఆయన మాట్లాడుతూ వచ్చాడు, మనందరితో ఆయన మాట్లాడుతూ వస్తున్నాడు. ఇంకొక వచనాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. 63వ కీర్తనలో కూడా మరొక వాక్యాన్ని నేను చూపిస్తున్నాను. చక్కగా మీరు పరిశుద్ధ గ్రంథములో చూడాలని నేను చెప్తా ఉన్నా. 63వ కీర్తన 7వ వచనంలో కూడా నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున చెరణజొచ్చి ఉత్సాహధ్వని నేను చేయుచున్నాను. ప్రియా దేవుని బిడ్డలారా, వాక్యం వింటున్నటువంటి మీరు ఎవరైనా కావచ్చు, దేవుని రెక్కల నీడలోకి మీరు రాగలిగితే దేవుని రెక్కల నీడలో మనకి ఆనందం ఉందంట. దేవుని యొక్క రెక్కల కింద మనకి ఆనందం ఉందంట. మరి ఆ ఆనందాన్ని దేవుడు మనకి ఇవ్వడానికి ఈ ఉదయకాలంలో ఈ వాగ్దానం నీకు ఇస్తున్నాడు. ఆయన రెక్కల కింద మనల్ని కప్పుతాడట. ఆయన రెక్కల కింద మనకి ఆశ్రయం అట. మరి ఈ ఉదయకాలంలో వాక్యమన్న నీవు ఆయన రెక్కల కిందకి రాగలిగితే, ఆయన రెక్కల కింద ఉండగలిగితే నీకు ఆనందం, ఆ ఆనందాన్ని నువ్వు పంచుకోవాలంటే కొద్ది నిమిషాలు నువ్వు తల ఉంచు. నీ కొరకు దైవజనుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. ఇదో నాయన ఉదయకాలము మీరిచ్చిన వాగ్దానము నాయన, అవునయ్యా మమ్ములను ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను అయా నీ రెక్కల నీడలో కప్పి, అయా నీ రెక్కల నీడలో ఉన్న ఆశ్రయాన్నిచ్చి, నీ రెక్కల నీడలో ఉన్న ఆనందాన్నిచ్చి, నీ రెక్కల నీడలో ఉన్న మేలును మాకు ఇచ్చినందుకు నాకు స్తోత్రాలు. ఆ ప్రకారం నాయన ఉదయకాలములో నీ బిడలంగా మేమందరము అయ్యా నీ రెక్కల నీడలో దాచబడే ఆ కృప మేము పొందుకునే ఆ ధన్యత మాకు దయచేయమని, వాక్యం ఉన్న ప్రతి బిడలను మీరు ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు.